అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 44వ మాట చదవండి. విశ్వాసముంచిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా వారు ఉంచుకొనిరి. అదియు కాక అక్కడ అదియు కాక వారు చరాస్తులను అన్నాడు. అంటే వాటిని అమ్మి వారు దేవునికి ఏం చేశారు? అమ్మేని ఉందా బైబిల్లో? ప్రియులారా, దేవుని వాక్యములో వారు ఆస్తి, వారి సంపద, వారి స్థిరాస్తి, వారి యొక్క సంపదను అమ్మి దేవునికి ఏం చేశారంటే వారు ఖర్చు పెట్టారంట. మనకు ఉంటేనే ఇవ్వం, మనకు ఉంటేనే ఏం చేయమండి. ఒక్కొక్కళ్ళు చూడండి, ఆ పెట్టుకున్న డబ్బా ఆ డబ్బాలాగానే ఉండిద్ది, పెట్టుకున్న బంకులాగానే ఉండిద్ది, పెట్టుకున్నది ప్రియులారా పెట్టుబడి పెట్టినట్టుగానే ఉండిద్ది. ప్రారంభించిన పని ప్రారంభం ఎలాగైతే ప్రారంభించారో వాళ్ళు అంతే. ఇంకా ఎందుకో తెలుసా? వారు దానిలో నుండి దేవునికి ఎవరు? ప్రియులారా, వాక్యంలో వాళ్ళు దేవుని పని కోసం ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళ ఆస్తిని అమ్మారు. దేవుడు అంతగా విస్తరించటానికి అమ్మటానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మందిరములో దేవుని పనిలో ఉన్నారు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ధనవంతులుగాను ఆస్తిపరులుగాను స్థితిమంతులుగాను దేవుడు చేస్తాడు. దేవుడు మనం అనుకుంటాం, మా వారు రోజుకి 700 తెస్తున్నాడు, 1000 రూపాయలు తెస్తున్నాడు. మనం అద్దులు వేసుకుంటాం, ఇంతే. ఇంకా మా ఆయన కట్టింది ఇంతే, మా బిడ్డలు సంపాదించింది ఇంతే, మా రాబడి ఇంతే, మనం అద్దులు వేసుకుంటాం. చదువుకునేవారు కూడా నా చదువు ఇంతే, నేను ఇంకా చదవలేను, రాయలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. వాళ్ళల్లో వాళ్ళు అద్దులు వేసుకుంటారు. వాక్యములో చూద్దాం ప్రియులారా, ఆయన ఇంతవరకు మాట్లాడాడు కదా, ధనవంతులం, ఆస్తి కలిగిన వారం మనం. ప్రియులారా, విస్తరించిస్తుంది, అభివృద్ధి పరుస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు, జీతాన్ని పెంచుతాడు, పెట్టుబడిని ఆయన విస్తరింపచేస్తాడు, మనకు కలిగిన దాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఆయన ధనవంతులుగా ఆస్తిమంతులుగా చేసే దేవుడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దా. ఎప్పుడు చూద్దామా బైబిల్లో? ఎప్పుడు ఆయన మనల్ని ధనవంతులుగా ఉంచుతాడు, ఎప్పుడు మనల్ని ఆస్తిపరులుగా చేస్తాడు, ఎప్పుడు మనము అభివృద్ధి పరచబడతాము, ఎప్పుడు మనం విస్తరింపబడతాం. నా జీతం ఎప్పుడు విస్తరింపబడుతుంది, నా ఇల్లు ఎప్పుడు విస్తరింపబడుతుంది, ఇతరుల వలె ఎలాగ నేను ఆశీర్వాదాన్ని సాధించగలుగుతాను అని ఆలోచనతో ఉన్న నీవు ఇలాగ జరగాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రియులారా, సామెతల గ్రంథము బైబిల్లో 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరు ధనవంతులు, ఎవరు ఆస్తి కలిగిన వారు, ఎవరు గృహాలలో నిధులు నింపబడతాయి అంటే, ఎవరి గృహాలలో నిధులు నింపబడతాయి అంటే నన్ను ప్రేమించు వారిని. స్తోత్రం. మనం ఏం కలిగి ఉండాలి? దీవించబడాలి, ధనవంతులు అవ్వాలి, విస్తరణ కలగాలి అంటే మనము దేవుణ్ణి ప్రేమియాలి, సమాజమును ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, ఇతరులు మనం ప్రేమించాలి. టోటల్గా మనం ప్రేమ కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ భావము కలిగి ఉండాలి. చాలా మందిలో ఇప్పుడు ఏముందండి? పగ, అసూయ, కోపం. పగ, అసూయ, కోపం. ఒక్కొక్కళ్ళు ఊరికనే గొడవ పెట్టుకోవటానికే ఉంటారు. దేవుణ్ణి బిడ్డలే. మళ్ళా
ఒంటి కాలు మీద ఉంటారంటారు కదా వెనకటిగా పల్లెటూరులోన. నేనంటేనే ఒంటి కాలు మీదకి వస్తారు. కొంతమంది భయం ఉండదు. ఎందుకు వాళ్ళలో భయం ఉండదంటే, ఎవరిలో భయం ఉండదంటే ప్రేమ లేదు వాళ్ళలో ఏమి లేదండి, ప్రేమ లేదు, ప్రేమించే గుణం లేదు. మనం ప్రేమించామనుకోండి, మనం ఒకళ్ళని ప్రేమిస్తే మనల్ని 10 మందిని ప్రేమిస్తారు. ఆస్తి ధనం ఎలా వస్తుందంటే నీలో ఉన్న ప్రేమను బట్టే. స్వార్థం ఉండకూడదు, పగ ఉండకూడదు, తొందర ఉండకూడదు, ఏమండి, నిర్ణయాలు తీసుకోకూడదు, అసూయ పడకూడదు. ఎదటి వాళ్ళని దేవుని వాక్యములో చూస్తున్నాం కదా, మనం ప్రేమించాలి. దేవుని వాక్యములో నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ వింటుంటే కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు కనుక దేవుడు కనపడితే, యేసు ప్రభు వారు నా ఇంటి ముందు నుంచి వెళ్తే, దేవదూతలు కనుక కొర్నేలు ఇంట్లోకి వచ్చి ఆయన్ని తట్టి లేపినట్లుగా, సింహాల బోన్లోనికి వెళ్ళినట్లుగా, ఎలాగండి నా దగ్గర కూడా దేవదూతలో దేవుడో ఏమండి ఎవరో వస్తే నేను కూడా ఆయన్ని ప్రేమించేస్తాను అని. ఆయన రాడు. ఒకవేళ వచ్చినా ఆయన నువ్వు ప్రేమించే ప్రేమ అంటే ఏంది, అర్థమైంది? నువ్వు పెట్టే వంటలు, నువ్వు ఇచ్చే ధనము, నువ్వు ఇచ్చే వస్తువులు, అది ప్రేమియటం కాదు. ప్రేమియటం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనాన్ని మాటను చదువుదాం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకములో ఉన్న మీ తండ్రికి కుమారులై ఆస్తిపరులుగా, ధనవంతులుగా, స్థితిమంతులు అవ్వాలి అంటే, చదవమ్మా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మలను హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్ చెప్దాం అందరము. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? శత్రువును ప్రేమించాలి. ఎవరిని ప్రేమియాలి? శత్రువుని ప్రేమించాలి. మనలను హింసించి వారి కొరకు మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన, దేవుడు వస్తాడు, దేవుడు కనబడతాడు, దేవుణ్ణి ప్రేమిద్దాం, కౌగిలించుకుందాం, కాళ్ళు పట్టుకుందాం, ఏమండి కాళ్ళు పట్టుకుందాం, ప్రేమిద్దాము, ఆయనకు భోజనం పెడదాం, బట్టలిద్దాము. దేవుని వాక్యంలో మన శత్రువు ఎవరైతే ఉన్నారో, మనకి కాని వారు ఎవరైతే ఉన్నారో, వారిని మనం ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. మీరు ప్రేమ కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆస్తిపరులుగా చేస్తాడు, మీ నిధులను నింపుతాడు. స్తోత్ర. అక్కడ రాస్తాడు బైబిల్లో, ఆస్తికర్తలుగా చేయను అన్నాడు. స్తోత్ర. ఈరోజు నమ్మండి, విశ్వాసం ఉంచండి, వాక్యం మీద ఆనుకోండి, వాక్యం మీద ఆధారపడండి. ఈ వాక్యం మనలను ఆస్తికర్తలుగా చేస్తుంది, మన నిధులను నింపును అన్నాడు. మాట బలపరుస్తుందండి. వారి నిధులను నింపుదును అన్నాడు. వారి నిధులను అనగా, వారి అనగా ఆ స్థలములో మనం పేరు పెట్టుకుందాం. వారు, వారి అన్న దగ్గర మీ పేరు పెట్టుకో. ప్రియులారా అంటున్నాడు కదా బైబిల్లో, ఆస్తికర్తలుగా చేస్తాడు, మీ నిధులను ఆయన నింపుతాడు. స్తోత్ర. ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఈ నెల ఆర్థికంగా వడ్డీలు కడుతూ, నిరాశగా, బలహీనపరచబడుతూ, సమకూడలేక నీ డబ్బు వృధా అయిపోయి, నష్టపోయి, కోల్పోయిన పరిస్థితిలో ఉంటే, ఈరోజు వాక్యములో దేవుడు అంటున్నాడు కదా, మీ నిధులను ఆయన నింపుతాడు. స్తోత్ర. పక్కన వారికి చెప్పండి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మీ పక్కన వారికి చేయించి సంతోషంగా చెప్పండి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. చెప్పారా? మీ నిధులను నింపుతాడు అనండి. ప్రజల మీ నిధులను నింపుతాడు. స్తోత్ర. మీ నిధులు అంటే ప్రియులారా, మీకు కలిగినదంతా దేవుడు సమృద్ధిగా నింపుతాడు.
మీరేం అడుగుతున్నారు? కొరవ లేకుండా నింపుతాడు, కొదువు లేకుండా నింపుతాడు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. యోసేపు ప్రియులారా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు, కానానులో వీళ్ళు ఆగిపోయారు. కానీ ఎక్కువ మంది ఉన్న వీళ్ళు దీవించబడ్డారా? పరదేశికి ఒక్కడిగా వెళ్ళిన యోసేపు దీవించబడ్డాడా? రాజు అయ్యాడండి. దేవుడు నింపాడు, తన స్థితిగతులను మార్చాడు, తన పరిస్థితిని మార్చాడు. దేవుడు ఈరోజు కూడా నీ పరిస్థితిని మారుస్తాడు, మీ స్థితిగతులను మారుస్తాడు. ఎందుకు? యోసేపు వెంట గుంటలో పడినా ఆయన వెంట ఏం వెళ్ళింది? దీవెన వెళ్ళింది, నిధులు వెళ్ళినాయి, ఆశీర్వాదాలు వెళ్ళినాయి. పొతిఫరు ఇంటికి వెళ్ళినా ఆయన వెంట ఆశీర్వాదం వెళ్ళింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళిందంటే యోసేపు తన అన్నలను ప్రేమించాడు, శత్రుత్వం పెంచుకోలేదు, పగను పెంచుకోలేదు. ఏం చేయలేదండి? పగను పెంచుకోలే, శత్రుత్వాన్ని పెంచుకోలేదు. బైబిల్లో దేవుని వాక్యములో ఈ రోజున నీవు ధనవంతుడివి, ఆస్తిపరుడివి, గొప్పవాడివి, ఉద్యోగాల్లో గొప్పతనం, ఆస్తిలో గొప్పతనం, చదువుల్లో గొప్పతనం, రేపు రాయిపోతున్న పరీక్షల్లో అభివృద్ధి, మార్కులు, ఉన్నత పదవి, ఉన్నత స్థాయి, నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది సాధించాలి, పొందుకోవాలి, సమకూర్చబడాలి, నిలబడాలి అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండు. మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. స్తోత్ర. ప్రేమించేవారు ఆస్తికర్తలు.